హాయ్ అండి, అందరికీ మార్నింగ్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజు అయితే పాలు కాగబెట్టేస్తున్నాను పిల్లల కోసం. అండ్ వైట్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. బియ్యం కడిగి అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజు కర్రీలోకి వచ్చేసి బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. బీన్స్ అండ్ క్యారెట్ కలిపి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను బాబు లంచ్ బాక్స్లోకి. ఇవన్నీ ఇలా కలిపేసి అయితే ఒక్కసారి పెట్టేశాను అనమాట. అండ్ ఇంకో వైపు వచ్చేసి రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బీన్స్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట. అయితే నిన్న హడావుడిలో సండే కదా, అవన్నీ చేసేసరికి ఆలస్యం అయిపోయింది. నేను ఏం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఏం నానపెట్టలేదనమాట. అందుకని చెప్పి పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. అండ్ ఇంకా బయట నుంచి అయితే మా వారు టిఫిన్ తీసుకొచ్చి అయితే ఇచ్చారనమాట. అది పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. తర్వాత గిన్నెలు అవన్నీ అయితే శుభ్రం చేసేసుకున్నాను అనమాట. అన్ని కడిగేసుకున్నాను. అయితే నేను ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, అదైతే వీక్లీ వన్స్ అయితే కడిగేసి పెట్టేసుకుంటాను అనమాట. అందుకని నీట్గా ఉంటుంది ఎప్పుడు నా ఆయిల్ క్యాన్ వచ్చేసి. అండ్ ఇంకో వైపు వచ్చేసి మన లేడీస్ కోసం అయితే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను అనమాట. మనకి క్యాలెండర్లో ఇలా అన్నీ రాసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు గుర్తుంటాయి అనమాట. మనం లాస్ట్ మంత్ తీసుకునే అన్ని ఈ మంత్కి మర్చిపోతూ ఉంటాం కదా, అందువల్ల నేనైతే ఇవన్నీ రాసి పెట్టుకుంటాను. ప్రతిసారి అయితే గ్యాస్, వాటర్ క్యాన్స్ తీసుకుంటాం, బియ్యము అండ్ సరుకులు, అండ్ బాబు వాళ్ళకి నులి పురుగుల మందు అది పోసానమాట. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే రాసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఉపయోగపడుతుందని ఇలా అన్నీ రాసేసుకుంటాను. తర్వాత జావ చేశానమాట, అది తాగేసేసాము. ఇదే అండి.